యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందూ సాధువులకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సాధువులు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే విషయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా హర్యానాలోని జజ్జర్ అనే జిల్లాలో బాబా పల్నాథ్ ఆశ్రమంలో ఆయన సందర్శించారు. అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత సాధువులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. అందులో ప్రస్తుతం మన దేశం సనాతన ధర్మం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు ఏమిటి, వాటిని అడ్డుకోవడానికి సాధు సంతులు ఎలాంటి కృషి చేయాలి అనే విషయాన్ని ఆయన కీలకంగా ప్రస్తావించారు. సో యోగి ఆదిత్యనాథ్ సాధువుల కోసం చేసిన సూచనలు ఏంటి, అదేవిధంగా మన సాధారణ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రసంగాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో ఎలా స్వీకరించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం మన హిందూ సనాతన ధర్మం అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు మన దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మన సనాతన ధర్మానికి విదేశీ శక్తులు అనేక కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ శక్తుల కుట్రల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు విదేశీ మత మార్పిడి అనేది మన దేశంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. వీటిని అడ్డుకోవాలి అని సాధువులకు కీలకంగా పిలుపునిచ్చారు. గతంలో అంటే మొఘలుల కాలంలో మన దేశంలో సనాతన ధర్మం చాలా వెలుగొందుతున్న కాలంలో మొఘలులు మన దేశంపైకి దండెత్తి వచ్చారు. మన సనాతన ధర్మాన్ని విధ్వంసం చేసేందుకు వాళ్ళు ప్రయత్నించారు. మనకు సంబంధించిన అనేక ప్రాచీన దేవాలయాలను వాళ్ళు ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఒక అంచనా ప్రకారం ఏకంగా 33,000 దేవాలయాలను ధ్వంసం చేసి ఇతర కట్టడాలను కట్టారు అని గతంలో అంచనాలు సైతం వెలువడిన క్రమంలో ప్రస్తుతం కూడా అలాంటి విదేశీ దండయాత్రనే మనపై జరుగుతోంది అని యోగి ఆదిత్యనాథ్ కీలకంగా చెప్పారు. ఈ విదేశీ దండయాత్రలు ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా మత మార్పిడి అండ్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అనేది చాలా కీలకంగా పనిచేస్తున్నాయి అని ఆయన చెప్పారు. మాదక ద్రవ్యాల విషయానికి వస్తే మన దేశంలో యువత చాలా మనకు వెన్నుదన్నుగా నిలవాల్సిన యువత ఈ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతూ ఉన్నారు. దీని వలన మన దేశ వెన్నెముక విరిగిపోయే పరిస్థితి చేరుకుంటోంది. యువత కనుక నిర్వీర్యం అయిపోతే దేశ నాగరికత మొత్తం సర్వనాశనం అవుతుంది అని సాధువులకు ఆయన తేల్చి చెప్పారు. సాధువులు కూడా ఈ విషయంలో చాలా కీలకంగా పనిచేయాలి. యువతలో మాదక ద్రవ్యాల గురించి అవగాహన తీసుకువచ్చేందుకు మీరు కృషి చేయాలి అని ఆయన చెప్పారు. గతంలోనే అంటే ఇప్పుడు ఆయన ఒక నార్త్ కమ్యూనిటీకి సంబంధించిన సాధువుల సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి ఈ నార్త్ కమ్యూనిటీకి చెందిన సాధువులు కొన్ని శతాబ్దాల క్రితం సారంగి వాయిస్తూ ప్రతి గ్రామాన్ని తిరిగి మన దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు గతంలో నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల గురించి కీలకంగా దృష్టి సారించాలి అని యోగి పిలుపునిచ్చారు. దీంతో పాటు మత మార్పిడులకు వ్యతిరేకంగా కూడా గ్రామస్తుల్లో అవగాహన కార్యక్రమాలను పెంపొందించాలి అని కూడా ఆయన చెప్పారు. జనరల్గా మనందరికీ తెలుసు, మన దేశంపై మత మార్పిడి ముఠాలు ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి అనే విషయం అందరికీ చాలా వరకు అవగాహన ఉంది. కొన్ని వేల కోట్లలో మన దేశంపై కుమ్మరించి మరీ మత మార్పిడి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. సాధారణ ప్రజలు అంటే పెద్దగా చదువుకోలేని వాళ్ళలో ఈ మత మార్పిడి భావజాలాన్ని పెంపొందించి మన హిందూ ధర్మంపై ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మన దేశంలో మతం మారిన వాళ్ళలో ఈ కొంతమంది ముఠాలు వాళ్ళలో హిందూ ద్వేషాన్ని లేదంటే మన దేశంపై ద్వేషాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. మనకంటే విదేశీయులే చాలా బాగా ఉన్నారు అనే విధంగా వాళ్ళలో విషబీజాలు నాటుతూ ఉండటం వల్ల ఇది దేశ భద్రతకు పెను ప్రమాదంగా పరిగణిస్తోంది. గతంలోనే అనేక సార్లు హైకోర్టు తీర్పులు సైతం ఇవే చెప్పాయి. మత మార్పిడి అండ్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది దేశానికే చాలా ప్రమాదకరం అని కూడా గతంలో హెచ్చరించాయి. దీనిపై యోగి ఆదిత్యనాథ్ చాలా వరకు చట్టాలను సైతం తీసుకువచ్చారు. యూపీలో ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా
ప్రభుత్వ పరంగా ఆయన చట్టాలను సైతం తీసుకువచ్చారు కాబట్టి దీనిపై ప్రభుత్వ పరంగా ఆయన చేయాల్సింది చాలానే చేశారు. సో ఇకపై సమాజంలో దీన్ని పూర్తిగా అరికట్టాలి అంటే ఖచ్చితంగా గ్రామస్తుల్లో దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కాబట్టే నార్త్ కమ్యూనిటీకి కీలకమైన సూచనలు ఇచ్చారు. మీరు సారంగి వాయిస్తూ గ్రామాల్లో ఏ విధంగా అయితే తిరుగుతూ ఉన్నారో ఈ తిరిగే సమయంలో మత మార్పిడితో పాటు డ్రగ్స్ పైన కూడా అవగాహన కల్పించండి అనే విధంగా ఆయన కీలక సూచనలు చేశారు. అంతేకాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తమ ఇంటిపై ధర్మధ్వజాన్ని ఎగరవేయాలి, అప్పుడే మన హిందూ ధర్మం అనేది వెలుగొందుతుంది అని కూడా ఆయన చెప్పారు. నిజానికి ధర్మధ్వజం అనేది మన సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ వచ్చింది. కురుక్షేత్ర యుద్ధం, అంతకుముందు రామరావణ యుద్ధం, ఈ అన్ని యుద్ధాలతో పాటు రాముడి సుపరిపాలనలో కూడా ధర్మధ్వజమే ఎగురుతూ వచ్చింది. మన సనాతన ధర్మానికి ప్రతీకగా ఈ ధర్మధ్వజం అనేది నిలుస్తూ వచ్చింది. రీసెంట్గానే అయోధ్యలో రామ మందిరం పూర్తయిన తర్వాత కూడా ప్రధాని మోదీ ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. సగర్వంగా ఇప్పుడు అయోధ్యపై మన ధర్మధ్వజం అనేది ఎగురుతూ ఉంది. దీంతో పాటు కులం, ప్రాంతం, భాష ఆధారంగా మన దేశ ప్రజలు విభజనకు గురవుతున్నారు. దీన్ని కలిపే ప్రయత్నం సైతం సాధువులే తమ భుజస్కంధాలపై మోసుకోవాలని కూడా కీలకమైన సూచనలు చేస్తూ వచ్చారు. రీసెంట్గా మనందరికీ తెలుసు, రాజకీయంగా కులం అనే అంశం చాలా పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్వలాభం కోసం మన దేశంలో కులపరమైన అగాధాలు సృష్టిస్తోంది. కులగణన పేరిట మరో ఇతర అంశాల పేరిట కులాల పరంగా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా దళితులందరూ చాలా వివక్షకు గురవుతున్నారని, అగ్రవర్ణాల నుంచి చాలా ఒత్తిడికి గురవుతున్నారని, మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెడతామని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు పదే ప్రచారం చేస్తూ వచ్చింది. దీనివల్ల మన దేశంలో కులపరమైన అగాధం అనేది చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. నిజానికి ఇలాంటి వివక్ష గతంలో చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. అక్కడక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నా కూడా చాలా వరకు ఈ వివక్ష అనేది తగ్గిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తగ్గించాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి మరింత పెంపొందించి ప్రజల మధ్య అగాధాలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో భాషాపరమైన వివాదాలను కావాలని రేకెత్తిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో విపక్ష పార్టీలైన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, దీంతోపాటు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇలాంటి పార్టీలన్నీ కూడా మరాఠీ మాట్లాడితేనే తమ ప్రాంతంలో ఉండాలి, లేకపోతే మహారాష్ట్రను వదిలి వెళ్ళిపోండి అనే విధంగా అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల మధ్య విభజన అనేది మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి దీనిపై కూడా సాధువులు ప్రజల్లో అవగాహన కల్పించాలి అని ఆయన కీలక సూచనలు చేశారు. సో దీన్ని మొత్తాన్ని చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో నార్త్ కమ్యూనిటీకి సంబంధించిన సాధువులే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న సాధువులందరికీ ఒక కీలకమైన సూచన చేసినట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం మన దేశం ఏదైతే సమస్యలను ఎదుర్కొంటుందో ఆ సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని రూపుమాపడానికి సాధువులు ఏ విధంగా పనిచేయాలి అనే విషయంపై స్పష్టమైన అవగాహన కల్పించినట్లే తెలుస్తుంది. యోగి లాంటి వారు ఒకవైపు ప్రభుత్వ పరంగా వీటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నా మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సాధువుల సహాయం కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సాధువులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలైన మనం కూడా మనకు తీరిక ఉన్న సమయాల్లో లేదంటే మనకు వీలైన సమయాల్లో మొత్తంగా హిందువుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి మనవంతు సహాయం చేయాలి. అందులో భాగంగానే నేను కూడా ఈ వీడియోను చేస్తూ ఉన్నాను. అందరూ మన సనాతన ధర్మంపై అవగాహన కల్పించుకోవాలి, లేకపోతే మన దేశంపై విదేశీ దండయాత్రికులు గతంలో ఏ విధంగా అయితే దాడి చేశారో అలాంటి దాడి ఇప్పుడు కూడా జరుగుతోంది. ఆ దాడికి మన సమాజం, మన నాగరికత తలొంచకూడదు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో అవగాహన అనేది వచ్చే వరకు మనం పోరాడాల్సి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.